బీరకాయ లివర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా బీరకాయలు తీసుకొని టమాటాలు పచ్చిమిరకాయలు నీటిలో పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి కొబ్బరి చెక్క లవంగ యాలుక్కాయ ధనియాల పొడి అన్నీ మిక్సీ వేసుకుంటున్నాను. వాసన రాకుండా పసుపు ఉప్పు వేసి బాగా కడగాలి. కడిగిన తర్వాత ఉప్పు కారం పసుపు మసాలా పట్టించి పక్కన పెట్టుకోవాలి. బీరకాయ చెక్కు తీసేటప్పుడే ఇట్లాగా ఒక ముక్క కోసుకొని చేదుందో లేదో చూసుకొని చేదుందో లేదో టేస్ట్ చేసి కోసుకోవాలి, లేకపోతే కూర అంతా చేదు వస్తుంది. నూనె వేడెక్కిందో లేదో ఇలా చూసుకొని తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇలాగా వేసి కొంచెంసేపు గరిటెతో ఇలా తిప్పి మూత పెట్టేయాలి. సిమ్లో మీడియంగా పెట్టి వేస్తున్నా అంటే అది అరుగుదల కోసం. సన్న ముక్కలు కోసుకొని టమాటాలు వేసుకున్నా. ఇది కాసేపు మగ్గనివ్వాలి. లివరు ఫస్టే కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని ఇట్లా నిమ్మకాయ వేసేయండి. నిమ్మకాయ వేసినందువల్ల నీసు వాసన అస్సలు రాదు. ముందుగా ఉడకబెట్టుకోవడం వల్ల అది అందులో ఊరికే మెల్ట్ అయిపోయిద్ది కాబట్టి లివరు, అందుకని పక్కన ఉడకబెట్టుకొని ఆ కూరలో వేసుకోవాలి. వేసేసుకొని సగం ఉడికాక ఉప్పు కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను టేస్ట్ కోసం కొద్దిగా. ఇవి మూత పెట్టాలి, కాసేపు మగ్గనివ్వాలి. టమాటా బాగా ఉడికిపోయినాయి, ఇందులో వేసేసుకోవాలి. ఇలా కింద నుంచి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఈసారి అయిపోయాక చూపిస్తాను. అయిపోయిందండి, ఇదిగోండి ఇట్లా వస్తుంది. లివర్ వేయడం వల్ల కాల్షియం పెరిగిద్ది, మళ్ళీ బీరకాయ అరుగుదలకు మంచిది. రెండు కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.